వైద్య రంగంలో సరికొత్త చరిత్రను సృష్టిస్తూ నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దేశంలోనే తొలిసారిగా బైడైరెక్షనల్ లైవ్ రిమోట్ రోబోటిక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించింది. ఏప్రిల్ 25-26 తేదీలలో నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజ్ మరియు రాజమండ్రిలోని జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ మధ్య జరిగిన ఈ అరుదైన ప్రక్రియలో రెండు ప్రాంతాల వైద్యులు పరస్పర సమన్వయంతో రోబోటిక్ సర్జరీలను పూర్తి చేశారు. చిన్న కోతతో సర్జరీ, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం మరియు అత్యంత ఖచ్చితత్వం వంటి ప్రయోజనాలను అందించే ఈ అత్యాధునిక వైద్య సాంకేతికతో 26 ఏళ్ల ప్రయాణం నారాయణ హాస్పిటల్ డిజిటల్ మరియు రోబోటిక్ వైద్య సేవల్లో కొత్త మైలురాయిని అధిగమించిందని, భవిష్యత్తులో కూడా ప్రజలకు ఇలాంటి అధునాతనమైన వైద్య సేవలను అందిస్తామని సోమవారం మీడియా సమావేశంలో హాస్పిటల్ యాజమాన్యం మరియు వైద్య బృందం వెల్లడించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డి నారాయణ మెడికల్ కాలేజ్. ఈరోజు నారాయణ మెడికల్ కాలేజీ హిస్టరీలోనే లాస్ట్ 2 days శనివారం ఆదివారం అనేవి ఒక మైల్ స్టోన్స్గా నిలబడిపోయే రోజు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, నారాయణ మెడికల్ కాలేజీలో రోబోటిక్ సర్జరీ చేస్తున్నారని. గత 2 నెలలుగా మా దగ్గర రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి. కార్పొరేట్ లెవెల్లో అత్యంత ఖచ్చితత్వంతో రోబోటిక్ సర్జరీ చేయడం జరుగుతుంది. కానీ ఇందులో ఒక గొప్ప విషయం ఏంటంటే, శనివారం ఆదివారం ఈ 2 రోజులు టెలి రోబోటిక్ సర్జరీ చేయడం జరిగింది. అంటే మనం జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో ఉండేటువంటి రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్ తోటి మన రోబోట్ని అనుసంధానం చేయడం జరిగింది. దానివలన ఇక్కడ పేషెంట్లని వాళ్ళు అక్కడి నుంచి సర్జరీ చేయొచ్చు, వాళ్ళ పేషెంట్లు మన వాళ్ళు ఇక్కడ నుంచి మిషన్స్ ఆపరేట్ చేసి సర్జరీ చేసే వెసులుబాటు ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ సర్జికల్ టెక్నిక్స్ అనేవి ఎక్స్పర్టైజ్ అనేది డిఫరెంట్ పీపుల్తో షేర్ చేసుకుంటే మనకి నాలెడ్జ్ వస్తుంది, వాళ్ళకి కూడా పేషెంట్కి కూడా ఎక్కువ ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి మన ఎక్స్పర్టైజ్ని జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ వాళ్ళు వాళ్ళ రోబోట్స్ ద్వారా తీసుకోగలిగారు. అలాగే వాళ్ళ ఎక్స్పర్టైజ్ని మనం తీసుకున్నాం మన రోబో ద్వారా. సో ఈ రకంగా ఒక 2 సర్జరీలు మన వాళ్ళు చేశారు. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ 2 పేషెంట్లకి మన వాళ్ళు హిస్టెక్టమీ అండ్ కొలిసిస్టెక్టమీ అనేటువంటి 2 సర్జరీలు చేయడం జరిగింది. అలాగే అక్కడ ఉండే జరిగింది. ఒకటేమో బైలేటరల్ హెర్నియా చేశారు, ఇంకోటి కొలిసిస్టెక్టమీ, ఇలాంటి సర్జరీ చేయడం జరిగింది. కాబట్టి దీని ముఖ్యం ఏంటంటే, ఇంతకుముందు కూడా ఈ టెలి రోబోటిక్ సర్జరీ జరిగి ఉన్న మనకు ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఒక పెద్ద అడ్వాన్స్మెంట్. ఇక్కడ ఇది ఒక నెల్లూరు ప్రజలకి ఒక వరం లాంటిది. ఇది వరకు మేము లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ అంటాము, బటన్ హోల్ సర్జరీ అంటాము. ఇది మనము సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో అన్ని రకములైన జిఐ క్యాన్సర్స్, ప్యాంక్రియాస్ జబ్బులు, లివర్ జబ్బులు వీటికి చేస్తూ ఉన్నాం అన్నమాట. కానీ ఈ రోబోటిక్ సర్జరీ వచ్చిన తర్వాత ఇసోఫేగస్ అంటే అన్నవాహిక నుంచి రెక్టమ్ అంటే పెద్ద పేగు లాస్ట్ భాగం వరకు ఏవైతే జబ్బులు ఉన్నాయో అన్నీ కూడా మనము ఈ రోబోటిక్ సర్జరీస్ అనేవి చేసుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా లివర్, ప్యాంక్రియాస్కి సంబంధించిన జబ్బులు, ముఖ్యంగా క్యాన్సర్స్, ఇసోఫేగస్కి సంబంధించిన జబ్బులు అంటే జిఆర్డి అంటాము. దీనికి ఫండోప్లైకేషన్స్ కానీ, తర్వాత లోవర్ జే అంటే పెద్ద పేగు యొక్క క్యాన్సర్, లాస్ట్ భాగంలో వచ్చే క్యాన్సర్కి రోబోటిక్ సర్జరీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ సర్వీసెస్ అనేవి మేము 2 కన్సల్టెంట్స్ ఉన్నాము, డాక్టర్ పిఆర్ వంశీకృష్ణ అండ్ డాక్టర్ రఘు శ్రీచరణ్. ఓపీ నంబర్స్ 13 and 11. పొద్దున 9 నుంచి డాక్టర్ కనీష్ బాబు, అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్, నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్. ఈరోజు మనం మార్చ్ 8న ఈ ఇయర్ రోబోటిక్ సర్జరీస్ నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఫౌండర్ చైర్మన్ నారాయణ సార్ చేతుల గురించి మనం ఆ రోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మనం ఒక టోటల్ 13 సర్జరీస్ అక్రాస్ వేరియస్ డిపార్ట్మెంట్స్, 5 డిపార్ట్మెంట్స్కి సంబంధించి జనరల్ సర్జరీ కానీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ కానీ, యూరాలజీ కానీ, మన గైనకాలజీ కానీ, ఆంకాలజీ కానీ, ఈ 5 డిపార్ట్మెంట్లో వేరియస్ డిఫరెంట్ పేషెంట్స్కి 13 మందికి మనం ఈ రోబోటిక్ సర్జరీ చేయడం జరిగింది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎందుకు మనం రోబోటిక్ పోవాలి అంటే, మనం మీ అందరికీ తెలిసిందే, ఫస్ట్ మనం ఓపెన్ సర్జరీస్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత లాప్రోస్కోపీ సర్జరీకి అడ్వాన్స్గా వెళ్ళాము. ఇప్పుడు లాప్రోస్కోపీ నుంచి రోబోటిక్ సర్జరీస్కి మూవ్ అవుతున్నాం. ఎందుకు అంటే,
ఏదైనా సరే ఒక మెడికల్ అడ్వాన్స్మెంట్ అనేది ఫైనల్ దాని గోల్ ఏముంటుందంటే పేషెంట్ ఎక్కువగా ఉన్న తర్వాత సో దానివల్ల పేషెంట్ త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. పోస్ట్ ఆపరేటివ్ కూడా ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయి అన్నమాట. సో అందుకని లాప్రోస్కోపీ సర్జరీ కంటే రోబోటిక్ సర్జరీ వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది. సో ఈ ఆపరేషన్ జరగడానికి సహకరించిన మా రోబోటిక్ సర్జరీ టీము, ఎనస్థీషియా టీము, నర్సింగ్ టీము, టెక్నీషియన్ టీము వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మా పేషెంట్స్ మాకు వచ్చిన పేషెంట్స్ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో మీరు మా హాస్పిటల్కి రావడం మాకు ఇంకా బాధ్యతను పెంచుతుంది. సో మా బాధ్యత మీరు మా దగ్గరికి వస్తే మేము చాలా సురక్షితంగా బాధ్యతతో మీ ఆపరేషన్స్ కానీ మీ ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ చేస్తాము. Please subscribe SS News AP.